వచనం నుంచి, మరియు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి రారా? మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినా చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడవాడు ఒక్కడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగొవ్వయు మంగళ కత్తి పిట్టయు ఓది కొరుకును తమ రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయముందు చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము గలదు? చాలు. పరిశుద్ధుడా, ఈ వాక్య భాగంలో ముఖ్యమైన విషయాలు మా హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా విత్తబడినట్లు సహాయం చేయి. యేసయ్య పరిశుద్ధ నామమున నన్ను కూడా మీరు కనికరించుము, క్షమించుము. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అమూల్యమైన సంగతులు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. కొన్ని ఒకటేంటంటే మనుషులు పడిన తర్వాత తిరిగి లేవరా? అర్థమైంది ఈ మాట. పడ్డారు అనుకోండి, ఆ రోడ్డు నమ్మితే వెళ్తే కాలు జారి పడ్డాం, ఇక లేక పట్టకుంటా. ఏమండి మందిరంలో ఉండేవాళ్ళు చెప్పండి, పడ్డావు పొరపాటుని, ఇక లేగవా? నేను పడ్డా, ఏందో ఇక్కడ నేను పడ్డానండి, ఏందో ఇక్కడ ఉన్నా పడ్డానండి. పడ్డావు సరే, లేవు. లేదా ఎవరు నన్ను కేకెత్తి వచ్చి లేపుతారు. ఎంతకాలం నీ జీవితంలో పడి అట్లాగుంటావు అంటాడు దేవుడు. ఇదే నాన్న యేసయ్య బిడ్డలని చెప్పుకుంటాం. మనము ఎక్కడో దెబ్బతింటాం, లేదా ఏదో పాపంలో, ఏదో చెడు అలవాట్లో, ఏదో బలహీనతలో పడితే ఏంటంట? ఇక అంతేనా నీ బతుకు? ఇక నిరీక్షణ లేదా? ఇక దిక్కు లేదా? కష్టాల్లో పడ్డారు, శ్రమల్లో పడతాం, ఇబ్బందుల్లో పడతాం, భార్యాభర్తల మధ్య అశాంతి, అసమాధానం, మరి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అనైక్యత, ఎన్నో రకాలుగా ఏదో ఒక రకంగా పడతాం. అసలు పడగొట్టడమే దుష్టుడు ప్లాను. అంటే నువ్వు పడి అలాగుంటున్నావంటే వాడు సంతోషపడతాడు. వెరీ గుడ్. ఎవరు పడతారంటే చేతిలో, దుష్టుడి చేతిలో చిక్కుకుపోయిన వాళ్ళు, విడిపించేవాళ్ళు లేరు. మేము చిన్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాం. చదువు ఏంటంటే ఆ పాఠం, బోయేవాడు అంటే పక్షులను పట్టేవాడు ఒక చోట నూకలు జల్లి, మహేష్ గారు గుర్తుందా? నూకలు జల్లి వల పన్ని పక్కనే కూర్చుని చూస్తూ ఉంటాడు. ఒక వృద్ధ పావురం చెప్తుంది, అబ్బాయి ఇక్కడ ఇంత మేత ఉందని మీరు ఉపలాస పడుతున్నారు, ఇక్కడేదో మన ప్రాణహాని ఉంది, మీరు వాలొద్దంటే నువ్వు ఒక ముసల్దానివి, నీకేమి జ్ఞానం లేదు, మేము కుర్రోళ్ళమే, మాకు తెలుసు అని ముసలి కపోతం మాట వినకుండా ఇవన్నీ ఏం చేసినాయి, వెళ్ళి వాళ్ళని తింటాం దేవుడు ఎరుగు. కానీ ముందు కాళ్ళు చిక్కుకుపోయినాయి, వాళ్ళలో ఏమైపోయినాయి, కాళ్ళు చిక్కుకుపోయినాయి. అప్పుడు తాను ఇంకా చూస్తున్నాయి ఆ ముసలి పావురం. ఇంకా నేను చెప్పినప్పుడు మీరు విన్నారా? ఇప్పుడైనాను మించింది ఏమీ లేదు, మీరందరూ ఏకపొట్టున ఒక్కసారి ఎగరండి అని సలహా ఇస్తే ఆ పావురాలన్నీ కలిసి ఏం చేసినాయి, రివ్వును అన్నీ ఒక్కసారి ఎగిరితే అటన్నిటి బలాన్ని బట్టి ఏమైందో తెలుసా,
ఆ వల ఆ పీక్కొచ్చి అలాగ వెళ్ళిపోయి ఎక్కడికో ఎలుక దగ్గర వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఎలుక ఉన్నాడు అనమాట. ఎలుక దగ్గర వాళ్తే అప్పుడు ఆ ఎలుక ఫ్రెండ్ వచ్చి వరుసనే అవన్నీ కొరికి ఆ పక్షుల్ని, ఇది మేము చిన్నప్పుడు చదివాం, మరి ఇప్పుడు మధ్య ఉందో లేదో నాకు తెలియదు. పడ్డవాళ్ళు ఎవరు? అలా పడి ఉండటం దేవుని ఉద్దేశము కాదు. ఆ వృద్ధ పౌరం ఏమో కానీ ఇప్పుడైతే యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను, నా మాట వినండి. యేసుప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్తమైన ప్రజలారు, అంటే ఒక ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, వాళ్ళు ఎవరైనా సరే, హైందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, నీవు పడ్డా చోట ఉండటం సృష్టికర్త ఇష్టము కాదు. పడిన చోట నుంచి లేచి గమ్యానికి సాగు. గమ్యం అంటే ఏది? గమ్యం అంటే ఏది? ఈ లోకంలో గమ్యం ఏది? ఆ రాజుగారు అనుకున్నాడు, మీరు మొదటి నుంచి ఉండేవాళ్ళు అయితే ఈ మాటలు మీకు అర్థమవుతుంది. నవ్వుకోవటమే గమ్యం అనుకున్నాడు. జీవితకాలం ఎలా ఉండాలి? నవ్వుకుంటూనే ఉండాలనుకున్నాడు. దానికోసం ఒక హాస్యగాడిని కూడా పెట్టుకున్నాడు, ఒక బఫూన్ కూడా పెట్టుకున్నాడు వాళ్ళ ఆస్థానంలో. ఇక ఈ బఫూన్కి సత్యం తెలుసు, కానీ రాజుగారి ముందు మాట్లాడితే వెంకటేశ్వర గారు ఏమైద్ది, ఇటు తల తీసేయండి రా అంటారు. రాజుగారి ముందు మాట్లాడతామా? ఈ ఎమ్మెల్యే ముందో లేకపోతే మినిస్టర్ ముందో నిలవ మాట్లాడలేం. నాకు తెలుసు నీకు తెలుసు అంటాడు. ఆ బఫూన్కి తెలుసు సత్యం, కానీ రాజుగారు కదా, మాట్లాడలేడు కదా, అందుకని ఏదో పిచ్చి మాటలు చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. ఇతను చేసే పిచ్చి చేష్టలకు బతుకంతా నవ్వుకున్నాడు. చివరికి సమయం వచ్చింది, చనిపోబోతున్నాడు. అప్పుడు ఇప్పుడైనా నేను మౌనంగా ఉంటావు, నాకు న్యాయం కాదనుకున్నాడు ఈ హాస్యగాడు. సత్యాన్ని ఈ రాజుకు తెలియజేయాలనుకొని అందరూ చూసి వస్తుంటే ఈయన కూడా లేడు. రాజుగారు, ఇంతకాలం మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ వెల్కమ్ చెప్పారు, బహుమానాలు ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని అడిగాడు. ఎప్పుడు? చచ్చిపోబోతున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళేది ఏంది వాడికి అర్థం కాలే రాజుగారికి. చచ్చిపోబోతున్నాడు వాడు, ఇప్పుడు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు ఆ హాస్యగాడు రాజుగారిని. ఏమో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు అంటాడు, ఇదిగో నీకు తెలియదేమో కానీ నాకు తెలుసు, నువ్వు అధికార గర్వం చేత నన్ను ఏమైనా చంపేస్తావేమో అని నా సత్యాన్ని నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు కూడా చెప్పకపోవటం న్యాయం కాదు. రెండే రెండు రాజ్యాలు ఉన్నాయి, ఒకటేంటి నరకము, ఒకటే స్వర్గము. ఈ రెండు చోట్లకు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని ఇక ఆయన వెళ్ళిపోయాడేమో. ఏం జరిగిందో తర్వాత నాది. అయితే ఆ కథ జరిగిందేమో కానీ ఇది సత్యం. మానవులమైన మనము గమ్యస్థానం ఏంటంటే పరలోకం. మానవులైన మనకు గమ్యస్థానం ఏంటి? పరలోకం. అక్కడ ఎంతకాలం బ్రతుకుతామంటే అంతం లేని సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ మాటలు వెర్రితనంగా ఉంటాయి ఎవరికి? నశించున్న వారికి. సిలువను గురించిన వార్త నశించున్న వారికి ఏంటంటే అది యేసుని గురించి అయితే వెర్రోళ్ళు అండి వీళ్ళు. మైకు పెట్టి ఊరికే మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వెర్రోళ్ళు కాదు వీళ్ళు. నీవు నరకానికి వెళ్లకుండా నిన్ను తప్పించడానికి యేసయ్య చెప్పిన దారిలో నడుస్తున్న పరలోకపు యోధులు వీళ్ళు, పరలోకపు సైన్యం. అయితే ఈ పరలోక సైన్యానికి కూడా ఈ దినం హెచ్చరిక ఏంటంటే పడిన వారు తిరిగి లేవాలా లేదా? మరి ఎంతమంది పడిపోయి అట్లాగే కొనసాగుతున్నారు అంటే రోడ్డు మీద పడలేదు, మీరు జీవితంలో పడిపోయావు. ఎక్కడో జీవితంలో పడిపోయావు, క్రమమైన దారిలో నడవకుండా భక్తిలో పడిపోయావు, పరిశుద్ధతలో పడిపోయావు, ప్రార్థనలో పడిపోయావు, వాక్యం చదవడంలో నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ కోటాల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా మరలా తిరిగి లేవాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు ఎక్కడ పడ్డావో గుర్తు చేసిన అక్కడి నుంచి లేవాలంటాడు. ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి లేవాలి, కానీ ఇక్కడ పడి వాళ్ళు లేస్తావేంటి? ఈ దారి అంతా ఎవరు నడుస్తారు మరి మిగిలిందంతా? నీవు పడ్డా చోట ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడే నువ్వు జయించాలి, లేచి ముందుకి సాగాలి. జీవితం అంటే ఏదో ఈ దినాలు ఎళ్ళమార్చుకోవడం కాదు, పరలోకానికి సిద్ధపడటం. జీవితం అంటే ఏంటి? పరలోకానికి సిద్ధపడటం. మరి ఇదేంటండి ఆకలేంది? ఈ బ్రతుకు కోసం 6 దినాలు కష్టపడి ఎట్లా పని చేయమని చెప్పింది బైబిల్. కష్టపడి పని చేయి, అయినట్టు పోయినట్టు చేయబాకు. కష్టపడి పని చేయి, బ్రతుకు, 10 మందిని బతికిచ్చు,
కానీ భక్తి మర్చిపోబాక, సోమరిదానిగా సోమరివాడిగా ఉండబాక, మనుషులు పడిన తర్వాత తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మార్గము దారి తొలగిపోయావు, తెలుసుకుని మళ్ళీ తిరిగి దారిలోకి రావా? ఇక్కడికి రావాలనుకున్నావు, ఎన్నడూ రాలా, ఆ బస్ స్టాండ్లో దిగావు. అప్పుడేం చేస్తా? ఆడే కూర్చుంటావా? ఏందో ఎక్కడికి వచ్చావంటే కోటాలకు వచ్చానండి, సాగర పాస్టర్ గారు కోటాలు పెట్టాడు. ఏది బస్ స్టాండ్లోనా? నువ్వు దారి తొలగిపోయావుగా, అది ఎత్తుకుని రా. అందుకే ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథం ప్రవక్త, మార్గములలో నిలిచి చూడండి అంటాడు. పురాతన మార్గముల గురించి ఏంటి ఇదేంటి, మా తాత ఇదేనండి, మా నాన్న ఇదేనండి, నేను ఇదేనండి. మీ తాత నరకం, నువ్వు తరకం, మీ తండ్రి నరకం. జ్ఞానం వచ్చింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఎంతకాలం అదే తొలగిపోయిన దారిలో ఉంటావు? ఇది ఒకళ్ళతో సంబంధం లేని పని, ప్రభువుతో నీకు సంబంధం అంతే. పడిపోయావా, దారి తొలగిపోయావా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందు దారి తొలగిపోయావా, దారిలోకి రా. చూడండి, అక్కడ ఇర్మియా ప్రవక్త అంటాడు, మార్గములలో నిలిచి చూడండి. ఎన్నో అధ్యాయం 6:16 చదువు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం. ఏ దారి అమ్మా నీకు కావాలి? గోదారి కాదమ్మా, 10 మంది వెళ్ళే దారి కాదమ్మా, మేలు కలిగే దారి. 10 మంది వెళ్ళే దారి ముళ్ళబాట నాకు అటే పోతావా? అది వెనక పిచ్చితనం, అది అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు వెళ్ళలేడని. ఇంక నువ్వు ఎక్కడికే వెళ్ళేది? వెనకటి నుంచి వచ్చి వదిలిపెట్టి ఇప్పుడు ఇట్లాగండి అట్లాగండి, అది అజ్ఞాన కాలం. దేవుడు చూసి చూడనట్టుకున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారాల్సిందే. ఇక్కడ 3 విషయాలు. ఒకటేంటి? పడ్డావా విశ్వాసి, బోధకుడా, ఎక్కడైనా బలహీనమయ్యావా? ఏం చేయాలి ఇప్పుడు? సిగ్గుపడబాగా. దానికోసం దావీదు భక్తుడు అంత బాధపడ్డాడు. అయ్యో ప్రభువా, నేను అజ్ఞానం వలన ఏమైపోయాను? పడిపోయాను ప్రభువా. గురి ఎరిగిన వాడు పడిన చోట మాత్రం ఉన్నాడండి. పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళకి ఎలా ఎక్కడికి వెళ్ళి అంటుకోవాలో తెలుసా? తెలియకుండానే పరిగెత్తుతారా? తెలుసు. ఇప్పుడు బళ్ళో పిల్లలు పరుగు పందెం పెడతారుగా, అదిగో అది ఎలా అటు గీసి జెండాలు నాటుతారు కదా, ఆడదాకా పరిగెత్తాలని వీళ్ళకి చెప్తారు కదా. సరే, ఎవడన్నా పడ్డాడు, కాలు అడ్డం పడో ఏదో, వాడు ఏం చేస్తాడు తెలుసు? ఎమ్మటే మళ్ళీ లెగిసి పరిగెత్తాడు. అట్లా గెలిచిన వాళ్ళు బోల్డ్ మంది ఉండరు. ఏది వెనకబడిపోయి ఒకవేళ కాలు జారి పడిపోయి ఆడుకాళ్ళు నీళ్ళు దాకా పడిపోయి ఆగిపోయినా మళ్ళీ లెగిసి మళ్ళా బలం పుంజుకొని పరిగెత్తి ముందెళ్ళినోడు కూడా దాటెళ్ళి బహుమతికి పొందిన వాళ్ళు ఉన్నారు. మా అనుభవంలో చూసాం. నీవు నీ మార్గంలో పడిపోతే నీ ముందు నా ముందున్న కర్తవ్యం ఏంటంటే, నువ్వు బోధకుడు అయినా సరే, విశ్వాసి అయినా సరే, నువ్వేం చేయాలి? ఇమీడియట్గా ఆలోచన చేయబాక, నా గురి అది. సిలువ చెంత చేరిన నాడే కలుషములు కడిగి వేయ, సిలువ నాడే కలుషములను కడిగి వేయ. పౌలు వల్లెనో శీలా వల్లెనో, పౌలు వల్లెనో శీలా వల్లెనో, సిద్ధపడిన భక్తులు చూసి సిద్ధ సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి. పడిపోయిన చోట ఉండొద్దు, అక్కడే చేజాపు, ప్రభువా నన్ను లేవనెత్తు. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రభు లేపుతాడండి. నీకు నోరున్నప్పుడు, నీ హృదయం పనిచేస్తున్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నీవు వెళ్ళే దారి మంచిదిగా నీకు అర్థమైనప్పుడు వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను లేవనెత్తు. విశ్వాసులుగైనా మనకి చాలా అవసరం. పడిపోయిన చోట ఉండి ఎలాగోలాగ అయిపోయిందిలే నా జీవితం, ఎంత అయిపోయింది, ఇంకే నేనే అళ్ళకి చేతులు ఇంకేడ అనుకోవద్దు. అది సాతాను మాట.
ఇంకేళ్ళు లెగిసేదిలే అనే మాట ఎవరి మాట అది? ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇప్పుడు నేను పాపం ఒప్పుకుంటే అందరూ ఏమనుకుంటారు నన్ను అనుకుంటే? ఇంత బతుకు ఏం బతుకంట? అసలు బతుకు అక్కడ ఉంది. ఇక్కడే నువ్వు ఏమీ సంశయించు. దావీదు రాజు అయ్యుండి పబ్లిక్లో ఒప్పుకుంటున్నాడు, అయ్యో నేను ఇలాంటి దౌర్భాగ్య స్థితి. మనం ప్యాషన్ భక్తికి అలవాటు పడిపోకూడదు. ప్యాషన్ భక్తికి మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తుమ్మల సాంబశివరావు అని తోటకూరపాలెం వాళ్ళు వీళ్ళు మా క్లాసు అక్కడ నగరంలో ఉండేవాళ్ళం. పొద్దున్నే లేచి ఏదైనా పని ఉంటేనే వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఏం సాగర్ అప్పుడే స్నానం చేసి వచ్చామనేవాడు. నా వేషధారణ ఆయనకేం తెలుసు, ఏది ముఖానికి పౌడర్ రాసుకుని వెళ్ళేవాడు, ముఖం కడుక్కొని స్నానం చేయడం లేదు. పొద్దున్న ఏదైనా బుక్స్ అలాంటివి ఉండవు. ఈ భక్తి వచ్చింది ఇప్పుడు మనకి. అది వద్దొద్దు. హృదయంలో ఏదైతే దేవునికి విరోధమైనది ఉందో, ఎంత గొప్పవాళ్ళమైన ఏం చేయాలో తెలుసా? ప్రభువా నన్ను లేవనే. ఇది ఒకటే జయానికి మార్గం. అప్పుడు సాతాను ఏమైపోతాడు? ఓడిపోతాడు. పడిన వారు తిరిగి లేవకుందురా. తొలగిపోయిన తర్వాత తొలగిపోయాం, దారి తొలగిపోయాం తెలిసింది. ఏ బుద్ధి ఉండవాడని ఏం చేస్తాడు? అయ్యా ఈ పలానా చోటుకి వెళ్ళాలి ఎట్లాగయ్యా ఈయన ఏ బుద్ధి ఉండవాడు ఏం చేస్తాడు? దారి మళ్ళీ కనుక్కొని ప్రయాసపడినా సరే ఎంత కష్టమైనా, ఎందుకంటే ఇక ఆ దారి తప్ప వేరొక దారి, ఒక ఇంట్లో రెండో కొడుకు దారి తప్పిపోయాడు. కొంతమంది పెద్ద కొడుకులు దారి తప్పుతారు, కొంతమంది చిన్న కొడుకులు తప్పుతారు, కొంతమంది కూతురులు తప్పుతారు. తప్పిపోయి వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళాడు తెలుసా? వాడు చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. సగం ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఏమన్నా ఆడని బాగుపడ్డాడా అంటే, తండ్రిని వదిలిపెట్టినోడు ఎందుకు బాగుపడతాడు? ఈ లోకంలో తండ్రి సంగతి ఏమో కానీ పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆయన వదిలిపెట్టినోడు ఎవడు బాగుపడు. మొత్తం ఆస్తిలో సగం క్యాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. తాగుడు, వ్యసనాలు, పేకాట, జోదము, చెడ్డ స్నేహితులు, అబ్బో వీడి చుట్టూ తేనెగల్లాగా ఉండారు. డబ్బులు అయిపోయింది. తర్వాత ఒక్కడు పలకరించట్లా. చివరికి ఆకలి అవుతుందిరా అంటే, నా దగ్గర డబ్బులు లేవురా. ఇది ఏంటి ఇంతకాలం పెడితే తిన్నావు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? అరే టీ అన్న తాగుతాను రూపాయి కాదురా, ఎన్నో వచ్చేస్తాయి. తర్వాత వీడిని ఎడ చూస్తే ఆ రోడ్ని తిరిగి వెళ్ళటం మొదలెట్టారు. ఎదురొస్తే అమ్మో వీడు వస్తున్నాడు, వీడు నన్ను డబ్బులు అడుగుతాడు, వీడి సొమ్ము అంతా నేను తిన్నమాట నిజమే, ఈ రకంగా తయారయ్యారు. వీడికి అర్థమైపోయిందా, ఇక నాకు ఎవరు సహాయము చేయరు. బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది అడిగి? బుద్ధి వచ్చింది. ఆ ఊరు చివరి వెళ్తున్నాడు, కాళ్ళు నీరసం, ఆకలే. ఇప్పుడు ఎవరికైనా ఆకలి అవుతుందా? తొందరగా ముగిద్దాం. ఆకలే, గుండె ఆకలి అప్పుడు ఏమైందంటే ఎక్కువగా కొట్టుకుంటుంది నీరసం వచ్చినప్పుడు. ఇంత పరిస్థితుల్లో దిగజారిపోయి ఎలాగా అనుకుంటా ఆ చివరిని పందులు మేపుతున్న ఒక అతను, తనకి పందులు తొట్టి ఉంటే, అయ్యా ఒక ముద్ద అన్నం పెట్టండి, ఆకలి అవుతుంది. ఇట్ట ఎగా చూశాడు. వయసు ఏమో కుర్రోడు వయసు, పరిస్థితి ఏమో దిగజారిన పరిస్థితి. సింపిరి జుట్టు అయిపోయింది, చినిగిపోయిన బట్టలు అయిపోయినాయి, నీరసంగా ఉన్నాడు. సరే ఏం అనలేకో ఏమో, సరేలే నీకు అన్నం పెడతా కానీ చర్చిలోకి వెళ్ళండి అమ్మా, ఈ పక్కన ఎండ వస్తుంది, చర్చిలోకి వెళ్ళండి. నీకు అన్నం పెడతా కానీ ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి, నా పందుల్ని కొద్దిగా మేపు అన్నాడు. సరే ఆ సద్యాన్నం మీద ఒక ముద్ద పెట్టాడు. ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. చాలా ఇంకా పందులు తెలిపోయినా, పశువులు కుడితి తాగిన అడుగునే ఉంటాయి, సద్యాన్నం వేసినప్పుడు అడుగుని మెతుకులు ఉంటాయిగా, అవి కూడా తినాలని మనసు వస్తుంది. ఎందుకంటే అతను పెట్టింది చాలా. ఒక ముద్ద తిన్నాడు, భయంకరమైన కంపు. ఆలోచిస్తున్నాడు, అయ్యో నేను దారి దొక్కిపోయాను, నేను చాలా దూరం వచ్చేసాను. కొంతమందికి పాపంలో జీవిస్తున్నంతకాలము దారి తప్పిపోయారన్న గ్రహింపే ఉండదండి. వినమ్మా, పాపంలో జీవిస్తున్నంతకాలం దారి తప్పిపోయిన గ్రహింపే ఉండదు. ఈ కుర్రోడు కూడా అలాగే అయిపోయాడు. కానీ వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర పిక్చర్ తన హృదయంలో మదిలింది. చాలామంది జీతగాళ్ళు ఉన్నారు వాళ్ళ నాన్న కింద. వాళ్ళకి చక్కని జీతం ఇస్తాడు, చక్కని భోజనం పెట్టిస్తాడు, చక్కని బట్టలు ఇస్తాడు. మాకు జీతగాళ్ళు ఇలా ఉన్నారు, నేను కొడుకునై ఇలాగ ఉండటమేంటి? నేను వెళ్ళిపోతా, నేను తండ్రి వద్దకి వెళతా. దారి తొలగిపోయిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? మరలా తిరిగి
దారిలోకి ఎంతకాలం నువ్వు దారి తొలగిపోయి అలాగే వెళ్ళిపోతావు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్నావు, కానీ నీ హృదయంలో దారి తొలగిపోయా, భక్తిలో జారిపోయా, దేవునికి దుఃఖం కలిగించే వ్యక్తిగా మారిపోయావు. ఏదో ఒక రోజున నీ భక్తి తేలిపోద్ది, అప్పుడు నువ్వెక్కడ నిలవలేవు. నీ మనస్సాక్షి దేవుడు ఆత్మ మనలో ఉన్నది చెబుతా ఉన్నాడు, ఇదిగో నీవు వెంటనే మళ్ళుకో. ఏం చేయాలి? వెంటనే కాలం గడిచిపోతుందని అనుకోబాక. నీ వెనకాల ఎంతో ప్రేయర్ సపోర్ట్ ఉండబట్టి కొంతమంది బతుకులు అలా ఎల్లమారుతున్నాయి. ఎంతకాలం నువ్వు తిని నిద్రపోయి బద్ధకస్తుడుగా ఉంటావు, చురుకుదనముగా ప్రభు పాదాలు పట్టుకొని దేవుని గోజాడుకోవా? ఎంతకాలమో ఆ మురికి మార్గంలోనే సాగిపోతావు. ఒక రోజున 70-80 వచ్చేస్తాయి. అప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తావు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడే ప్రశ్న వేసుకో. అప్పుడు వేసుకుని ప్రయోజనం ఏమో? ఇప్పుడే ఆ ప్రశ్న రావాలి. నిజమే కదా, ఒకరోజు నేను ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన నీకు వస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కుర్రోడికి వచ్చింది, వెంటనే లేచాడు. ఈ మురికి ఏమైనా సరే, మురికి లేదు ఏమీ లేదు, నేను వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా. నాకు ఇక్కడ క్షేమం లేదు, ఈ దారి సరైంది కాదు, ఇక ఈ దారిలో నేను ఉంటే భౌతికంగా కూడా ఏమైపోతాడు? అతను చచ్చిపోతాడు. ఈ దారిలో నుంచి ఏమైపోతాడు? ఆకలి సాగు చేస్తాడు. లేచి వెళ్తా ఉంటే తండ్రి ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు, దిగులుతో ఎదురు చూస్తాడు. వెంటనే ఆ డాబా దిగొచ్చి ఎదురుగా వెళ్ళి ఆ మురికి బట్టలతో ఉన్నవాడిని వాటేసుకుని ముద్దు పెట్టుకుని, ఏమండి ఆ మురికి బట్టలు ముద్దు వస్తున్నాయా? కన్న కడుపు అది, కాకిపిల్ల కాకి. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మరణమంత బలమైన ప్రేమ, మరణమంతా బలమైన ప్రేమ. ఎవరు దాన్ని డౌట్ పడబాకండి. ఏమో యేసయ్య ఏం చేస్తాడు, ఏమో నన్ను నెట్టేస్తాడేమో అని అనుకోబాక. 24 గంటల చేతులు సాపిస్తున్నా అంటే యేసయ్య. ఇట్లాంటి బోధలు విని హృదయం కఠినం అయిపోతే నేను చెప్పేది లేదు. కానీ నీవు దారి దొలిగిపోయావంటే ఈ మధ్యాహ్న కాలం ఏం చేయాలి? నువ్వు మరలా తిరిగి దారిలోకి, అంతే. ఇశ్రాయేలీలు అంటున్నారంట విశ్వాసఘాతుకులు అయిపోయారు. విశ్వాసఘాతుకులు అంటే నమ్మిన వాళ్ళకు ద్రోహం చేసేవాడు. నమ్మి రక్షించుకొని ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే, ఒంట్లో బలం ఉందని, జేబులో డబ్బులు ఉన్నాయని, నీ చెప్పిందల్లా జరుగుతుందని, చేసిందంతా సాగుతుందని దేవుడిని దుఃఖపరుస్తా నీ ఇష్టం వచ్చినట్టుగా రొమ్ము గుద్దుతావా? కొంతమంది అంటారు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే రకమండి ఇదని. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మార్గాల్లో నడవకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా విశ్వాసఘాతుకుడు అయిపోయావు, విశ్వాసఘాతుకులం అయిపోయావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది ఏమైనా మేలేనంటావా? ఇది మేలేనా? నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. ఇంకా చదువు. మోసం ఆశ్రయిస్తున్నారంటే దేన్ని ఆశ్రయిస్తున్నారు? మోసాన్ని ఆశ్రయిస్తున్నారండి. మాకొద్దండి, మేము తిరిగి రాము, ఏడే ఉంటామండి. మోసాన్ని ఆశ్రయిస్తున్నావు, మోసాన్ని నమ్ముకుంటున్నావు. దేవుని కంటే నీకు మనకి లోకము దాని మోసం అంట. మోసం అంటే ఏంటంటే అక్కడ తీరా చూస్తే నిజం ఉండదు అనమాట. అది మోసం అంటే. మోసం చేయటం అంటే మీకు తెలుసు, మనకెందుకు తెలియదు మోసం చేయటం? చేసాము, ఎక్కడన్నా మోసం చేసాము ఎవరినన్నా? ఇప్పుడేం చేయాలి? ప్రభువా నేను మనం మోసపోయే పరిస్థితిలో ఉండకూడదు. దేన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు? మోసాన్ని నమ్ముకుంటున్నారండి. ఇది మోసం అని తెలిసి కూడా నమ్ముకోవటం. అప్పుడు ఏమైందో తెలుసు, సాతాను చివరిలో ముసలోళ్ళు అయిపోయినాక అయ్యో నా బతుకు పాడైపోయాను, నేను ఎందుకు బతకాలి ఆ మాటలు పెడతాడేక. ఏది టైం అంతా అయిపోయినాక, సరుకు అంతా అయిపోయినాక, బ్రతుకులో సారమంతా అయిపోయినాక విచారంతో ఈ దినాలే ఇక జీవితయాత్ర ముగించాల్సి వస్తుంది. మనం మోసాన్ని ఆశ్రయించకూడదు, అబద్ధాలను ఆశ్రయించు. అబద్ధం అంటే ఏంటి? వాస్తవం కానిది అబద్ధం. ఇప్పుడు వాస్తవం పరలోకము, అవాస్తవం భూలోకంలో మనం బతకాలి. ఇది వాస్తవంగా కనపడుతుంది మనకి. అయితే పని పాట లేకుండా కూర్చోమని దేవుడు ఎవరికి అన్నడు చెప్పలేదు. కష్టపడి పనిచేయి, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం మాత్రం దేవునికి నీ హృదయంలో చోటు దూరము చేసి. వారు దేన్ని నమ్ముకున్నారంటే ఇశ్రాయేలీలు మోసమును ఆశ్రయము చేసుకొని మేము రామండి,
మేము చర్చికి రాము. ఇలాంటి వాళ్ళు మన ఇళ్లలోనే బోళ్ళు మంది లేరంటావా? మేము రాము. దేన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు? మోసం. నిజాన్నేమో అబద్ధం అనుకుంటున్నారు, అబద్ధాన్నేమో నిజం అనుకుంటున్నారు, తీపినేమో చేదు అనుకుంటున్నారు, చేదునేమో తీపి అనుకుంటున్నారు. మేము చర్చికి రామండి. సౌడు తెలుసుగా మీకు? సున్నం తెలుసా? రెండు ఒకటిగా చేస్తే సరిపోయిందా? సౌడు సున్నం ఒకటే అయిద్దండి? పెద్దోళ్ళు చెప్పండి. సౌడు ఇటు వెళ్ళండి సముద్రం వంటికి బోళ్ళు దొరికిద్ది సౌడు. సున్నము సౌడు ఒకటి కాదు. జీవము గల దేవుడిని తీసుకెళ్ళి జీవము లేని వాడికి జతకట్టే మన కుటుంబ సభ్యులకు మనం ఏమని సమాధానం చెప్పాలి? చూసారా? చూడండి, చాలామందికి ఏం తెలియట్లేదు. ఏది వెలుగో, ఏది జీవమో, ఏది మోక్షమో అర్థం కావట్లేదు. మోసమును ఆశ్రయించి మేము తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? అయ్యా నువ్వు పడిపోయావంటే నేను బాగానే ఉండ, నువ్వే పడ్డావు, నువ్వే విలువ లేని బతుకుతున్నావు, భక్తి చర్చి అని పోతావు. ఇలాంటి మాటలు సాతానోడు వాళ్ళని ఏం చేస్తా? మోసం చేస్తా. మోసమును ఆశ్రయించి మేము తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? ఈ మాటలు ఎవరు అంటున్నారంట? సృష్టికర్త అంటున్నాడు. చూస్తాడు ఎన్నిసార్లు గద్దించినా చెప్పలేమే. కాబట్టి అనుకూల సమయంలో మనం దేవుని వైపు తిరగాలి. ముగించుకుందాం. చూడండి, ఇంకా ఏమంటున్నారంట? పనికి మాలిన మాటలు వాళ్ళు పనికి మాలిన మాటలు అంటే పని చెడగొట్టే మాటలు. పనికి మాలిన మాటలు అంటే అర్థం తెలుసా మీకు? అసలు పని చెడగొట్టే మాటలు పనికి మాలిన మాటలు అంటారు. అటు పని జరగదు, ఈ మాటల వల్ల నీకు ప్రయోజనం. అది పనికి మాలినతనం అంటే. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు, జీవము కలిగిన దేవుడిని వదిలిపెడుతున్నారు, పడిపోయి ఉన్నారు, మార్గాలు తొలగిపోయి ఉన్నారు. రెండయ్య అంటే మేము రామండి. దేన్ని నమ్ముకుంటున్నారంట? మోసమునంట. ఇవన్నీ మనకు అప్లై చేసుకోవాలి. మన పరిస్థితి ఎట్లా ఉంది అని మనం చూసుకోవాలి. ఇంకా చూడండి, దేవుడే చెబుతున్నాడు, అయ్యా అసలు నేను ఏం చేశాను, నాకు ఏంటి ఈ గతి ఏంటి అని ప్రశ్నించే పరిస్థితే కనపడతలే. నేను ఏమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గురించి, ఆ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడే ఒక్కడు కూడా కనపడతలేదు. అయ్యా నేను ఏం చేశాను, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అని ఆ చెడుతనం పశ్చాత్తాపడే ఒక్కడు కూడా లేరంటండి. పైపెచ్చి ఎట్లా ఉంటున్నారు? యుద్ధానికి వెళ్ళే గుర్రాలు మనం చూడం. ఈ పెళ్ళికి వచ్చే గుర్రాలను చూసి ఉంటాం, కానీ యుద్ధానికి వెళ్ళే గుర్రం గనక అది స్టార్ట్ అయిందంటే ఇక అది నువ్వు 100 చెప్పిన శత్రు సైన్యులు దూసుకుపోద్ది అంతే. వెనకటి రోజుల్లో రాజులు యుద్ధాలు చేసి అప్పుడు గుర్రాల సంగతి. యుద్ధమునకు సిద్ధమైన గుర్రము వలె ప్రతివాడు. ఏంటి దేవునికి ఇష్టమైన మార్గమా? ఎందుకు అట్లా బ్రేక్ చేస్తానంటే బుర్రలో కన్నా పడిద్దామోనని. ఎవరికి ఇష్టమైన మార్గము? గుర్రం లాంటి బలం ఉంది నీకు, అందుకని నీ ఇష్టమైనడు పోతున్నావు. గుర్రానికి ఎంత బలం ఉంటుందో తెలుసా? అంతే. కానీ ఒకరోజు ముసలోడు అయిపోతావు, ఒకరోజు ముసలాం అయిపోతావు. అప్పుడు ఎక్కడికి పరిగెత్తావు? అప్పుడు అయ్యా ప్రార్థన చేయ్యా, కళ్ళు కనపడతలేదయ్యా, పళ్ళు ఊడిపోయి, ఏం ప్రార్థన ఉంది నీకు? అప్పుడు నీ ఓపిక అంతా దయ్యానికి పెట్టి, నీ ఆరోగ్యం అంతా దుష్టుడి చేతిలో పెట్టి, నీ జ్ఞానం అంతా పాడు చేసుకొని యుద్ధమునకు స్వరబడే గుర్రంలాగా ఎడుబడితాడు పరిగెత్తి నరకపు అంచుల్లో ఉండి నువ్వు మొరపెడితే మొరాలకించేది ఎవరున్నారు? ఇది అనుకూల సమయం. ఇంకా మనం ముగించుకునే ప్రయత్నం. చూడండి, ఈ పక్షుల గురించి చెబుతున్నా. ప్రకృతికి తెలుసండి, ఆకాశము శంకుబూడి కొంగ. నేను చూసానో లేదో నాకు తెలియదు. దానికంట దాని కాలం తెలుసు అంట. ఇంకొకటి తెల్ల గువ్వ అంట, మంగళకత్తి పెట్టంట, ఓది కొరుకుద్ది అంట ఒక పెట్ట. వాటికి ఏం తెలుసు అంట? కాలం ఎరుగును. అయితే నా ప్రజలు దేవుని న్యాయ విధులను ఎరగకుండా ఉన్నారు. పక్షులకు తెలుస్తుందండి, చీమలకు తెలుస్తుందండి, కానీ ఆయన పోలికలో స్వరూపంలో చేయబడిన మానవులకి న్యాయ విధులను, దేవుని మాటను ఎరగని వారిగా మనం వ్యవహరిస్తున్నామా? ఈ లోకంలో అన్నిటికీ తెలుస్తుంది. ఎర్త్క్వేక్ వస్తే కొన్ని జంతువులకి ముందే తెలిసిపోయింది, కుక్కలకి తెలిసిపోయిద్దంట. ఏమై రైట్? కుక్కలకి తెలిసిద్దంట. భూకంపం వచ్చేటప్పుడు మనుషుల కంటే భూమి కంపించకముందే మనకేమి ఇట్ట అన్నాక తెలిసిద్ది,
కుక్కలకి అసలు ప్రారంభం కాకముందే ఏంటి భూకంపం గురించి తెలిసిపోతుంది. కాలము తెలుస్తుంది. కొన్ని పక్షులు గుంపులు గుంపులు వెళ్తాయే, వలస వెళ్ళే పక్షులు ఏ కాలంలో ఎక్కడ మేత దొరికిద్దాటికి తెలుసు. చక్కగా లైన్కి వెళ్తాయి. మనకు ఆ లైన్ లేదు. ఏదమ్మా ఎక్కడికి వెళ్తున్నా? ప్రార్థనకి. ఎల్లులే, నాకు తీరదులే, కోటాలు జరుగుతున్నాయని వెళ్తున్నా, రండి కూర్చోండి. కోటాలు జరుగుతున్నాయని నాకు కుదరదులేమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఆ ఒక కొంగ బయలుదేరితే ఎన్ని కొంగలు బయలుదేరతాయో. అరే బుద్ధి లేదని, నాకు గుర్తులేదు కోటం ఉందని. అరే పక్కనే సహోదరి వెళ్తుంది, నేను కూడా వెళ్దామని, అది లేదు. పోమ్మా, నా వల్ల కాదులే, నాకు నిద్ర వస్తుంది, నడునే పుట్టిద్ది, నేను కూర్చోలేదు. శంకుబుడి కొంగకు తెలుసు, ఓది కొరికే పిట్టకు తెలుసు, మంగళ కత్తికి అదేదో పిట్టకు తెలుసు, కానీ నా ప్రజలకు జ్ఞానం లేదు. న్యాయ విధులు ఇంకా చూడు ఏమంట, ఇంకా పైపెచ్చి ఏంటంట మన మాటలు. ఏంది వాళ్ళు పిచ్చోళ్ళు, ఎన్ని చెప్పి వింటలేదు. ఏమనుకుంటారంట, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మాకు తెలుసయ్యా, బైబిల్ ఏముందో మాకు తెలుసు, అన్నీ మాకు తెలుసు, మేము అన్నీ కాశీ వడపోసాం. ఏం కాశీ వడపోసి? టీ కాశీ వడపోతే నాకు కొద్దిగా ఏదో మేలుందేమో నాకు తెలియదు, కానీ నీ జ్ఞానము దేవుని దృష్టికి ఎట్లా ఉందో తెలుసా? నీ నీతి మురిగొట్లాగా. చూడండి, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావు, నీ లైఫ్, నీ ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నావు. సాతాను ఎంత కఠినపరిచింది మనుషుల హృదయాలు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుంది? గుడ్డితనాన్ని కలిగేస్తుంది. ఇంకా చూడు, చూసారా? జ్ఞానులు జ్ఞానులు అనుకుంటారంట. సరే అండి, చివరిలోకి వస్తున్నాయి. వారు యెహోవా వాక్యమును, వీళ్ళు జ్ఞానులు కాదండి, సృష్టికర్త మాటలను ఏం చేస్తున్నారు? వీళ్ళు నిరాకరిస్తున్నారు. వారికి ఏ పాటి జ్ఞానము లేదు, వాళ్ళ జ్ఞానం లేదు. నా పిల్లలారా తిరిగి రండి, నేను మీ కన్నీటిని తుడుస్తాను, మీ దుఃఖాన్ని, మీ మీ యొక్క శ్రమను నేను తీసివేస్తాను. నేనుండు స్థలంలో మీరు ఉంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పడ్డావా? తిరిగి లేగు. దారి తొలగిపోయావా? మరలా మార్గంలోకి రా. నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన ప్రభు ఇంకా సహనంతో, ఓపికతో, ఓర్పుతో మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతూ ఉండగా నోరు మూసుకుని కూర్చోవాక కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుని ఈ దిన కూటమి ముగింది. లేచి నిలబడితే